నౌ లెట్స్ నేను ప్రాబ్లమ్స్ డిఫరెంట్ మెథడ్స్ అంటే 4 మెథడ్స్ ఆఫ్ ఈఓక్యూ కనుక్కునేది 4 మెథడ్స్ చెప్పాను. 4 మెథడ్స్ లో ఫార్ములాస్ చెప్పాను. ఐ జస్ట్ రిపీట్ దెమ్ అగైన్. ఇవి ఫార్ములాస్. బేసిక్ ఈఓక్యూ కనుక్కోవాలి అని అంటే క్యూ స్టార్ అంటే ఈఓక్యూ అంటారు. ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2d ఇంటూ C0/CH. C0 అంటే ఆర్డరింగ్ కాస్ట్, CH అంటే హోల్డింగ్ కాస్ట్. దీంట్లో టోటల్ కాస్ట్ కనుక్కోవాలంటే టీసీ కనుక్కోవాలి అని అంటే రూట్ ఆఫ్ 2d C0 ఇంటూ CH. ఇది బేసిక్ ఈఓక్యూ ప్రాబ్లమ్ లో కనుక్కుంటాం. అదే కనుక దానికి నాన్ రిప్లేస్మెంట్ ఇచ్చి రిప్లేస్మెంట్ స్టాక్ ఇచ్చి ప్రొడక్షన్ మోడల్ అని అన్నాడు అనుకోండి, అందులో మళ్ళీ ఐ కూడా ఇచ్చాడు అనుకోండి, అంటే పర్సంటేజ్ వాల్యూ కూడా ఇచ్చాడు అనుకోండి, దానికి క్యూ స్టార్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2d C0 బై 1 మైనస్ స్మాల్ d అండ్ ద డిమాండ్ బై ప్రొడక్షన్ ఇంటూ CH ఇంటూ ఐ. ఈ ఈక్వేషన్ వాడాల్సి వస్తారు, ఈ ఫార్ములాని వాడాల్సి వస్తారు. ఇక్కడ TCM అంటే ఏంటి? రూట్ ఆఫ్ 2d ఇంటూ C0 ఇంటూ CH ఇంటూ 1 మైనస్ d బై p, డిమాండ్ బై ప్రొడక్షన్. ఇది TCM కి వాడాల్సి వస్తారు. అలా కాకుండా ప్రాబ్లమ్ లో మీకు షార్టేజెస్ ఉన్నాయి, షార్టేజెస్ ఆర్ పర్మిటెడ్ అన్నాడు అనుకోండి, క్యూ స్టార్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2d C0/CH ఇంటూ CH ప్లస్ CS బై CS. అంటే ఏంటి? CS అంటే షార్టేజ్ అని అర్థం. CS అంటే షార్టేజ్ అంటాం. 2d C0/CH ఇంటూ CH ప్లస్ CS బై CS. C సఫిక్స్. TCM అంటే ఏంటి? రూట్ ఆఫ్ 2d C0 CH ఇంటూ CS బై CH ప్లస్ CS. ఇదేంటిది? షార్టేజెస్ ఇచ్చినప్పుడు. అలా కాకుండా ప్రైస్ డిస్కౌంట్స్ కనుక అడిగితే Q2 వాల్యూ కనుక్కుంటాం. Q2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2d C0 బై C2 ఇంటూ I. ఈ Q2 వాల్యూని Q8 వాల్యూ కంటే పెద్దదా చిన్నదా కనుక్కొని, పెద్దదా చిన్నదా చూసి దాన్ని బట్టి నువ్వు TCM కనుక్కుంటావు. TC అంటే టోటల్ కాస్ట్, TC అంటే టోటల్ కాస్ట్ ఎట్ Q1, టోటల్ కాస్ట్ ఎట్ Q2, ఇవి రెండు కనుక్కుంటాం. ఇదేంటిది? ప్రైస్ డిస్కౌంట్స్ అంటే ఏంటి? డిస్కౌంట్ ప్రైస్ ఇలా ఉంటే ఇవ్వచ్చా, ఇలా ఉంటే ఇవ్వచ్చా అని తెలుసుకోవడానికి. ఈ మొత్తం 4 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి. ఈ 4 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ క్వశ్చన్ బట్టి నువ్వు ఏ ప్రాబ్లం పడితే ఆ ప్రాబ్లం చేస్తూ ఉంటావు. ఇక్కడ నేను ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకుంటా వస్తున్నాను. ఈరోజు మొత్తం 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పేపర్ పెన్ తీసుకోండి, క్వశ్చన్ చదువుతా ఉంటాను. క్వశ్చన్ చాలా క్లియర్ గా వినండి. విని దాన్ని బట్టి నేను ప్రాబ్లం ఎలా చేశాను అనేది దాన్ని బట్టి ప్రాబ్లం చేయండి. ABC కార్పొరేషన్ హ్యాస్ గాట్ ఏ డిమాండ్ ఫర్ పర్టికులర్ పార్ట్ ఎట్ 10,000 యూనిట్స్ పర్ ఇయర్. ఒక కార్పొరేషన్ ABC అనే కార్పొరేషన్ యొక్క డిమాండ్ ఎంత? పర్టికులర్ పార్ట్ యొక్క డిమాండ్ ఎంత? 10,000 యూనిట్స్ పర్ ఇయర్. సంవత్సరానికి దానికి డిమాండ్ 10,000 ఉంటుంది. The cost per unit is ₹2. CO కాస్ట్ పర్ యూనిట్ అంటే ఏంటి? ప్రతి ఒక్కొక్క కాస్ట్ కి ₹2 ఉంటాయి. అండ్ ఇట్స్ కాస్ట్ ఈజ్ ₹36 టు ప్లేస్ ఎన్ ఆర్డర్. దానికి ఆర్డర్ ప్లేస్ చేయడానికి ఏంటి? ₹36 అవుతుంది. అండ్ ద ప్రాసెస్ టు డెలివర్ ద ఇన్వెంటరీ క్యారీయింగ్ కాస్ట్ ఈస్ ఎస్టిమేటెడ్ ఎట్ 9%. అంటే నీకు ఐ ఇచ్చాడు ఆఫ్ యావరేజ్ ఇన్వెంటరీ మోడల్. ఐ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు ఐని యాడ్ చేసుకుంటావు. డిటర్మిన్ ఈఓక్యూ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీని కనుక్కోమన్నాడు. సెకండ్ వన్, ఆప్టిమల్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఈస్ ప్లేస్ టు బి ప్లేస్డ్ పర్ యానం. ఆప్టిమమ్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ టు బి ప్లేస్డ్ పర్ యానం. థర్డ్ వన్, మాక్సిమం టోటల్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ పర్ యానం. 3 కనుక్కోమన్నాడు. కనుక్కోమన్నప్పుడు నీకు ప్రాబ్లమ్ లో ఇచ్చి ముందు రాశాను. D ఈజ్ ఈక్వల్ టు 10,000 యూనిట్స్ పర్ యానం. CO ఆర్డరింగ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ₹36 పర్ ఆర్డర్. CP అంటే పర్చేసింగ్ కాస్ట్ అంటే కాస్ట్ పర్ యూనిట్. యూనిట్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు CP ఈజ్ ఈక్వల్ టు ₹2 పర్ యూనిట్. I అంటే ఏంటి? నీకు ఇచ్చిన పర్సంటేజ్. పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 0.9% ఇచ్చాడు కాబట్టి 9/100 0.09 అయింది. సో ఫస్ట్ వన్ ఈఓక్యూ కనుక్కోమన్నాడు. ఈఓక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ స్టార్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2 ఇంటూ D ఇంటూ C0 బై CH ఇవ్వలేదు, CP ఇచ్చాడు కాబట్టి CP తీసుకున్నాం. CP ఇంటూ I ఇచ్చాడు కాబట్టి I తీసుకున్నాం. సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం క్యూ స్టార్ ఎంత వచ్చింది? 2000 యూనిట్స్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ వన్, ఆప్టిమల్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్. ఎన్ని ఆర్డర్స్ అంటే D బై క్యూ స్టార్ అంటే మొత్తం టోటల్ 1000 బై
క్యూ స్టార్ 2000 అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్డర్స్, ఆప్టిమమ్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ప్రతి మంత్ అవన్నీ ఇస్తావు, 5 ఆర్డర్లు ఇస్తావు. తర్వాత టీసీఎం. టీసీఎం అంటే యాక్చువల్ గా ఫార్ములా ఏంటి? 2 ఇంటూ రూట్ ఆఫ్ 2d ఇంటూ C0 ఇంటూ CH. ఇక్కడ C0 CH CP ఇచ్చాడు కాబట్టి ఆర్డరింగ్ కాస్ట్ ప్లస్ ఇన్వెంటరీ క్యారీయింగ్ కాస్ట్ తీసుకుంటాడు. ఆర్డరింగ్ కాస్ట్ అంటే ఏంటి? ఎంత కాస్ట్ కి ఆర్డర్ చేసావు? ₹36 ప్లస్ ఇన్వెంటరీ క్యారీయింగ్ కాస్ట్. ఇన్వెంటరీ క్యారీయింగ్ కాస్ట్ మొత్తం రెండు కలిపితే నీకు ₹360 పర్ యానం, ₹360 పర్ యానం వచ్చింది. ఆర్డరింగ్ కాస్ట్ ప్లస్ ఇన్వెంటరీ క్యారీయింగ్ కాస్ట్. Note down this problem. ప్రాబ్లమ్ ని నోట్ చేసుకుంటే సెకండ్ మోడల్కి వెళ్దాం. So second problem. A manufacturer has to supply his customers 3,600 units of his product per year. Shortages are not permitted. Shortages permit చేయలేదు కాబట్టి నీకు CS తో పని లేదు. Inventory carrying cost amounts ₹12 per unit. Inventory carrying cost ఎంత? ₹12 per unit. ₹1.2 per unit per annum. The setup cost run is ₹80. The setup cost per run is ₹80. Fine. Economic order quantity, optimal number of orders per annum, average annual inventory cost, optimum period of supply per annum per optimum order. Optimum period of supply per optimum order. ఇవన్నీ కనుక్కోమన్నాడు. సో క్వశ్చన్ నోట్ డౌన్ చేసుకోండి. A manufacturer has to supply his customers 3,600 units of his product per year. A manufacturer has to supply his customers. A manufacturer has to supply his customers 3,600 units of his product 3,600 units of his product per year. Shortages are not permitted. Inventory carrying cost amounts ₹1.2 per unit per annum. Inventory carrying cost amounts ₹1.2 per unit per annum.
The setup cost per run is rupees 80. The setup cost per run is rupees 80. Find economic order quantity, optimal number of orders per annum. Find economic order quantity, optimal number of orders per annum, average amount of inventory costs, average annual inventory costs, average annual inventory costs, optimum period of supply per optimum order, optimum period of supply per optimum order. So now coming to the solution, D is equal to 3600 units ఇచ్చాడు. Holding cost is equal to 1.2 per rupees per unit per annum. CO ordering cost is equal to 80 rupees per order. Per order ఇచ్చాడు కాబట్టి దాన్ని ఆర్డరింగ్ కాస్ట్ అంటే సెటప్ కాస్ట్ పర్ రన్ అన్నాడా ఆర్డరింగ్ కాస్ట్ అన్నా అదే. ఆల్రెడీ ఇంతకుముందు ఏ కాస్ట్లు ఏగా తీసుకుంటారని చెప్పాను. కొన్నిసార్లు మార్చి అడుగుతూ ఉంటాడు కానీ వాటికి మనం ఇవే తీసుకోవాలి. డిఫరెంట్ నేమ్స్ కి అడుగుతూ ఉంటాడు కానీ మనం దాన్ని తగ్గట్టు తీసుకోవాలి. Q0 is equal to Q star is equal to root of 2D into C0 by CH. సో సబ్స్టిట్యూట్ చేశాను 693 యూనిట్స్ వచ్చింది. అది ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ ఆప్టిమల్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ పర్ యానం అంటే క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు యాన్యువల్ డిమాండ్ బై ఈఓక్యూ. యాన్యువల్ డిమాండ్ అంటే ఏంటి 3600 బై ఈఓక్యూ 693 మొత్తం కలిపి 5.19 అంటే 5 ఆర్డర్స్ వచ్చినాయి. తర్వాత మాక్సిమం మినిమం యాన్యువల్ ఇన్వెంటరీ కాస్ట్. మినిమం యాన్యువల్ ఇన్వెంటరీ కాస్ట్ అంటే TCM. TCM ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2D ఇంటూ C0 ఇంటూ CH. సబ్స్టిట్యూట్ చేస్తే 831.38 వచ్చింది. ఆ తర్వాత ఆప్టిమం పీరియడ్ ఆఫ్ సప్లై పర్ ఆప్టిమం ఆర్డర్ దాన్ని 1/n గా తీసుకుంటే 0.2 years వచ్చింది. నోట్ చేసుకోండి. నోట్ ఇట్ డౌన్. స్క్రీన్ షాట్ తీయద్దు, నోట్ చేసుకోండి నీట్ గా. ఈ స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. మీరు నోట్ చేసుకునేటప్పుడు ఏదైనా మీకు ఇబ్బంది అయ్యి నేను తొందరగా స్లైడ్ కదిలిచ్చేస్తే అప్పుడు చూసుకోవచ్చు దాంట్లో. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. ఉషా కార్పొరేషన్ కరెంట్లీ ప్రాసెస్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఫర్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఎన్ ఆర్డర్. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ప్లేస్డ్ ఇన్ ఎన్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 8. Ordering cost is equal to rupees 750 per order. Each time ordering quantity is equal to 250. Carrying cost is equal to 40%. Comment on the order policy of a company and estimate the loss of company in not pricing inventory policy. మళ్ళీ చదువుతాను, రాసుకోండి. ఉషా కార్పొరేషన్ currently
Usha Corporation currently practices the following system. Usha Corporation currently practices the following system for the procurement of an item. Usha Corporation currently processes the following system for the procurement of an item. Number of orders placed in a year. Number of orders placed in a year is equal to 8. Ordering cost is equal to rupees 750 per order. Ordering cost is equal to rupees 750 per order. Each time ordering quantity is equal to 250. Carrying cost is equal to 40%. Comment on the ordering policy of company. Comment on the ordering policy of the company and estimate the loss of the company in not practicing. Comment on the ordering or policy of the company and estimate the loss of the company in not practicing inventory policy. Comment on the ordering policy of the company and estimate the loss of the company in not practicing inventory policy. Solution చూడండి. ఇందులో డిమాండ్ నీకు ఇవ్వలేదు డైరెక్ట్ గా. సో డి ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ గా ఆర్డర్స్ ఎన్ని మంత్ ఇయర్స్ కి ఎన్ని వేస్తాడో ఇచ్చాడు. సో దీన్ని బట్టి ఆర్డర్స్ ఎన్ని 250. ఈచ్ టైం ఆర్డర్ క్వాంటిటీ ఎంత 250. 250 తర్వాత నెంబర్ ఆఫ్ ఆర్డర్ ప్లేస్డ్ ఇన్ ఇయర్ ఎంత 8. సో 250 into 8. తర్వాత సిఓ ఆర్డరింగ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 750 రూపీస్ పర్ ఆర్డర్. ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు 40% ఇచ్చాడు, 0.4 అవుతుంది. సిపి కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 40. ఇవన్నీ ఇచ్చాడు. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2d ఇంటూ సి నాట్ బై సిపి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2 ఇంటూ డి అంటే 250 ఇంటూ సి నాట్ అంటే 8 ఇంటూ 250 ఇంటూ 8d ఇంటూ సి నాట్ అంటే 750 బై 40 ఇంటూ 0.4. సిపి ఇంటూ ఐ కూడా వాడతాం ఇక్కడ. సిపి ఇంటూ ఐ రూట్ ఆఫ్ 2d ఇంటూ సి నాట్ బై సిపి ఇంటూ ఐ. ఐని కూడా ఇక్కడ యాడ్ చేశారు. మొత్తం క్యూ ఈజ్ ఈక్వల్ టు 433 యూనిట్స్ వచ్చింది. అప్రాక్సిమేట్ గా 433 యూనిట్స్ వచ్చింది. నెక్స్ట్ టీసీఎం రూట్ ఆఫ్ 2d ఇంటూ సిపి ఇంటూ సి నాట్ ఇంటూ ఐ కూడా ఉంది కాబట్టి ఐ 6928.28 వచ్చింది. సో టీసీ టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు యాన్యువల్ ఆర్డరింగ్ కాస్ట్ ప్లస్ యాన్యువల్ ఇన్వెంటరీ క్యారీయింగ్ కాస్ట్. యాన్యువల్ ఆర్డరింగ్ కాస్ట్ అంటే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇంటూ ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్. అంటే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అంటే 8 ఇంటూ ఆర్డరింగ్ కాస్ట్ ఇంటూ 750 ప్లస్ యాన్యువల్ ఇన్వెంటరీ కాస్ట్ అంటే 250/2 మొత్తం ఇంటూ 40 ఇంటూ 0.4.
ఇది ఏ ఫార్ములా యూజ్ చేశారు అని అంటే యాక్చువల్ గా యాన్యువల్ ఇన్వెంటరీ కాస్ట్ అంటే ఏంటంటే టోటల్ కాస్ట్ ఉంది కదా ఇక్కడ ఆర్డరింగ్ కాస్ట్ 750, ఇక్కడ ఈచ్ టైమ్ ఆర్డర్ క్వాంటిటీ 250 బై 2 ఇంటూ 40 అంటే ఏంటంటే సిపి కాస్ట్ పర్ ఆర్డర్. ఇంటూ 0.4. ఈ సిపి ఈజ్ ఈక్వల్ టు 40 కూడా క్వశ్చన్ లో ఇచ్చింది. మేబీ ఐ మిస్డ్ దట్ వర్డ్ సమ్వేర్. సిపి ఈజ్ ఈక్వల్ టు 40 కూడా క్వశ్చన్ లో ఇచ్చింది. సో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు 8,000 రూపీస్ వచ్చింది. సో సొల్యూషన్ ఒకసారి నోట్ చేసుకోండి. Coming to the next problem, fourth problem. Indian Telecoms entered into contract with Precision Investments for the purchase of 12,500 instruments during the year. The deliveries of the instruments will be made each time, half a month after the order is placed. Indian Telecoms estimates its carrying cost is rupees 48 per instrument per annum. The cost of the paperwork follow of transport and receipt work out to be rupees 2,000. How frequently should an Indian Telecoms place an order with the Precision Instruments? What is the reorder point? What is the reorder point? అంటే ROP కూడా కనుక్కోవాలి. క్వశ్చన్ నోట్ డౌన్ చేసుకోండి. Indian Telecoms entered into a contract Indian Telecoms enter into a contract with Precision Instruments for the purchase of
12,500 instruments for the purchase of 12,500 instruments. Yet during the year, the deliveries of the instruments, the deliveries of the instruments will be made each time half a month. The deliveries of the instruments will be made each time half a month after the order is placed. The deliveries of the instrument will be made each time half a month after the order is placed. Indian Telecoms estimates its carrying cost rupees 48. Indian Telecoms estimates its carrying cost rupees 48 per instrument per annum. Rupees 48 per instrument per annum. The cost of paperwork, follow-up transport, and receipt workout to be rupees 2,000 and receipt workout to be rupees 2,000. How frequently should Indian Telecom place an order with precision instruments and what is the reorder point? Okay, demand is equal to 12,500 units ఇచ్చాడు. CO ordering cost is equal to 2,000 per order ఇచ్చాడు. CH 48 rupees per unit per annum ఇచ్చాడు. Q star is equal to root of 2D into C naught by CH. Substitute చేస్తే 11021 numbers వచ్చినాయి. Number of orders is equal to demand by Q star. Demand by Q star is the number of orders 12.24 వచ్చినాయి. తర్వాత ఇక్కడ ఇంకోటి రీఆర్డర్ పాయింట్ కనుక్కోమన్నాడు. రీఆర్డర్ పాయింట్ ఇస్ ఈక్వల్ టు లీడ్ టైం కన్సంప్షన్ ని రీఆర్డర్ పాయింట్ గా ఇచ్చాడు. యాక్చువల్ గా లీడ్ టైం ఇస్ ఈక్వల్ టు హాఫ్ మంత్ ఇచ్చాడు. హాఫ్ మంత్ అంటే ఏంటి? ఆర్ఓపి ఇస్ ఈక్వల్ టు 12,500 by 24. 24 అంటే ఏంటి? క్యారింగ్ కాస్ట్ ఏమో 48 by 2 అంటే హాఫ్ మంత్ ఇచ్చాడు కదా. మొత్తం క్యారింగ్ కాస్ట్ ఎంత? 48 by 2 వేస్తే 24 వస్తుంది. సో ఆర్ఓపి ఈజ్ ఈక్వల్ టు 12,500 by 24 మంత్ కి
is equal to 520.83, approximately it equal to 521 orders. ఇది ప్రొడక్షన్ ఇచ్చిన ప్రాబ్లము, ప్రొడక్షన్ మోడల్ ప్రాబ్లం ఇది. ABC company produces a cable at the rate of 5000 meters per hour. The cable is used at the rate of 2500 meters per hour. The cost of the cable is rupees 5 per order. The inventory carrying cost is 25% and setup costs are rupees 40,4050 per order. Determine the optimal number of orders. Determine the optimal number of cycles required on an year for manufacture of their cable. ఇక్కడ ప్రొడక్షన్ అని ఇచ్చాడు కదా, ప్రొడ్యూసెస్ అని ఇచ్చాడు కాబట్టి ఇది పీ కింద తీసుకున్నాం, డి తీసుకున్నాం, సిపి ఇచ్చాడు, ఐ ఇచ్చాడు, సి నాట్ ఇచ్చాడు, డి ఇచ్చాడు. ఈఓక్యూ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2d ఇంటూ సి నాట్ బై 1 మైనస్ డి బై పి ఇంటూ సిపి ఇంటూ ఐ. డి బై పి వేసాం, ఇక్కడ ఫార్ములా మారింది. ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ ఇచ్చాడు కాబట్టి మీకు కంపల్సరీ ఇది ప్రొడక్షన్ మోడల్ కిందకి వస్తుంది. ప్రొడక్షన్ మోడల్ కింద ఐఓక్యూ ఈఓక్యూ కి క్యూ స్టార్ కి ఫార్ములా మారుతుంది. క్యూ స్టార్ లో రూట్ ఆఫ్ 2d ఇంటూ సి నాట్ బై 1 మైనస్ డి బై పి ఇంటూ సిపి ఇంటూ ఐ. ఐ కూడా ఇచ్చాడు కాబట్టి ఐ. ఇంకా మెథడ్స్ ఉన్నాయి, ఇంకా 4 to 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని చెప్తాను. నెక్స్ట్ ఏబిసి విఈడి ఎనాలిసిస్ అన్ని చెప్పుకుంటా వస్తే ఆ తర్వాత MRP1 MRP2 లైన్ ఆఫ్ బ్యాలెన్స్ జిట్ చాలా ఉన్నాయి కంబన్. ఓకే, లెట్ మీ ఎండ్ ద క్లాస్ ఫర్ నౌ. టేక్ ఏ స్క్రీన్ షాట్. ఈ ప్రాబ్లం మీరు ప్రాక్టీస్ చేయండి.